ఎన్నికల వేళ స్టేట్ పాలిటిక్స్ వేగంగా మారుతున్నాయి. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ హాట్ టాపిక్ గా మారింది. ఇటు నియోజకవర్గాల్లో వరుస పర్యటనలు చేసిన మంత్రులు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. బ్యాంకర్లు రైతులకు లోన్లు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించొద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రేపటి నుంచి స్టేట్ కోడ్ టీఎస్ ను టీజీగా అమలు చేస్తామన్నారు మంత్రులు. పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లిన రేవంత్ పలు కీలక విషయాలపై చర్చించారు. మహబూబ్ నగర్ లోక్సభ టికెట్ జితేందర్ కి దక్కకపోవడంతో సీఎం సానుభూతి తెలిపినట్లు తెలుస్తోంది. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీతో సమావేశమయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు రుణాలు, పంటలకు ప్రోత్సాహకాలపై అధికారులతో చర్చించారు. రుణాలు ఇవ్వటం బ్యాంకర్లు సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు భట్టి విక్రమార్క. రైతులు, నిరుద్యోగులకు రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకర్లు ఆస్తుల్ని తాకట్టు పెట్టుకోవటం సరైంది కాదన్నారు. స్వయం సహాయక సంఘాలకు అధికార రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. రానున్న 5 ఏళ్లలో డ్వాక్రా సంఘాలకు 1,00,000 కోట్ల రుణాలు ఇవ్వబోతున్నామన్నారు భట్టి. రుణాలిచ్చే విషయంలో నిర్లక్ష్యం వద్దని, రైతులు ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించే పరిస్థితి వస్తే ఆత్మహత్యలు పెరుగుతాయని హెచ్చరించారు. గత పాలనలో జరిగిన పొరపాట్లను బ్యాంకర్లు చేయొద్దని ఆదేశించారు మంత్రి తుమ్మల. రైతులు ట్రాక్టర్లు తీసుకుంటే పొలాల్ని బ్యాంకర్ల దగ్గర తాకట్టు పెట్టుకుంటున్నారని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. రైతులకు ఎలాంటి తాకట్టు లేకుండా రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. 1,000 కోట్లు ఎగ్గొట్టిన వ్యాపారుల దగ్గర రుణాలు ఎందుకు రికవరీ చేయటం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో డిమాండ్కు తగ్గ పాల ఉత్పత్తి లేదన్న తుమ్మల పాడి పరిశ్రమ కోసం బ్యాంకులు రుణాలు ఇవ్వాలని సూచించారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు రేపు సర్కార్ ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమం ఏర్పాట్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పరిశీలించారు. రేపు సాయంత్రం 5:30 కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇప్పటికే ముస్లిం మత పెద్దలకు సర్కార్ ఆహ్వానం పంపింది. గతం కంటే ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహిస్తామన్నారు నేతలు. రంజాన్ మాసం మొదలైన సంగతి మొదటి ఫ్రైడే రోజే రాష్ట్ర ప్రభుత్వం ఈ పవిత్రమైనటువంటి రంజాన్ సందర్భంగా ముస్లిం మైనార్టీ సోదరులతో పాటు శ్రేయోభిలాషులందరికీ కూడా ఇఫ్తార్ విందుని రేపు సాయంత్రం 5:30కి లాల్ బహదూర్ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది. साबिक़ा की तरफ से उसके साथ और अच्छे पैमाने पे और कुछ तादाद बढ़ाकर वो तमाम मस्जिदों को अजला में और शहर में तमाम मस्जिदों को इफ्तार का इंतज़ाम किया जाएगा और गरीबों को जो कपड़ों का इंतज़ाम है वो कपड़े बांटने का भी इंतज़ाम हुकूमत की तरफ से, क्योंकि ये स्कीम ऑनगोइंग स्कीम में कंटिन्यू चल रहा है. రేపటి నుంచి వాహనాల రిజిస్ట్రేషన్ టీజీగా మారుతోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. టీఎస్ నుంచి టీజీగా మార్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వాహనాలపై అందరూ టీజీ అని రాసుకున్నారని చెప్పారు. ప్రజల మనోభావాల మేరకు టీఎస్ ను టీజీగా మారుస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ హయాంలో ప్రజల ఆకాంక్షలు, మనోభావాల్ని అణిచివేశారని ఆరోపించారు పొన్నం ప్రభాకర్. ఏ ఉద్దేశమో కానీ ప్రభుత్వం ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి నివేదించి టీఎస్ గా మార్చింది. తెలంగాణ ప్రభుత్వం రాజపత్రాన్ని తిరిగి గెజిట్ రూపం లోపల టీఎస్ స్థానం లోపల టీజీని మారుస్తూ నిర్ణయంగా ప్రకటించింది. ఈ రోజు రేపటి నుంచి రిజర్వేషన్ అయ్యే ప్రతి బండి టీజీ పేరు మీద సీరియస్ రిజర్వేషన్ అవుతాయి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో పర్యటించారు మంత్రులు ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. స్పీకర్ గడ్డం ప్రసాద్ తో కలిసి రామస్వామి గట్టు సమీపంలో సింగిల్ బెడ్రూమ్ ఇండ్ల పైలాన్ ను ఆవిష్కరించారు. దేవాదాయ భూముల్ని కొనుగోలు చేసి హౌసింగ్ కాలనీలు ఏర్పాటు చేశామన్నారు మంత్రి ఉత్తమ్. 6 నెలల్లో హుజూర్ నగర్ లో ప్రతి ఒక్కరికి ఇండ్లు నిర్మించిస్తామన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులతోనే ఈ ఏడాది కరువు ఛాయలు కనిపిస్తున్నాయన్నారు పొంగులేటి. ధరణి పేరుతో దోచుకున్న సొమ్మునంతా కొద్ది రోజుల్లో బయట పెడతామని చెప్పారు. నేను కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హౌసింగ్ మినిస్టర్ ఉన్న విషయం మీ అందరికి తెలుసు. ఆనాడు ఇల్లు కట్టినాం, ఏ ఊరి పోయినా ఇందిరా మిల్లో పడతాయి. మధ్యలో 10 ఏళ్ల పాటు వచ్చిన టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఏ విధంగా మోసం చేసిందో మీకు తెలుసు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మొన్ననే మేము కేబినెట్ లో జియో ఇష్యూ చేసినాం. ప్రతి నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం 3,500 ఇండ్లు 5 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వబోతున్నాము. 7 లక్షల కోట్లు అప్పుల పాలు చేసిన మహాప్రబుద్ధుడు, గొప్ప చరిత్ర ఉన్నోడు ఆనాటి ముఖ్యమంత్రి
కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అప్పులైనా సరే మనసుంటే మార్గం ఉంటది అని ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ మంత్రులమైన మేమందరం నిత్యము ఏదో రకంగా ఇచ్చిన కార్యక్రమాన్ని చెప్పిన మాటను నెరవేర్చాలని నిత్యము మీకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేసే దాంట్లో ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. తల్లిదండ్రులు పిల్లల్ని లింగ వివక్ష లేకుండా పెంచినప్పుడే ఉన్నత శిఖరాలకు వెళ్లగలరన్నారు మంత్రి సీతక్క. మహిళా శిశు సంక్షేమ శాఖ, సీనియర్ సిటిజన్స్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు మంత్రి. చాలా మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని, తమ ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా పౌష్టిక ఆహారం అందిస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో అంగన్వాడీలను మరింత బలోపేతం చేస్తామన్నారు సీతక్క. ప్రజలకు ఉపయోగపడే విధంగా తమ జీవితాలను మలుచుకొని మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నారు కాబట్టి ఈ రోజు వారికి ఈ ప్రతిభా పురస్కారాలను ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా మేము తలదూర్చలే. కమిటీ సెలెక్షన్ చేసింది ఏదైతే ఉందో దాని ప్రకారమే ఇవ్వాలి. ఖచ్చితంగా జెన్యూన్ గా వాళ్ళ యొక్క కృషికి ఈ యొక్క గౌరవం దక్కింది తప్ప ఇందులో ఎవరి రికమెండేషన్స్ ఏమీ లేదు. జనగామ జిల్లా చిలుపూరులోని బుగులు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఆహ్వానించారు ఆలయ ఈవో లక్ష్మీ ప్రసన్న. ప్రధాన అర్చకులు శ్రీరంగాచార్యులు. అర్చకులు వేద మంత్రాలతో స్వామివారి వస్త్రాలు, అమ్మవారి చీర, ప్రసాదాల్ని మంత్రికి అందించారు. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్ ని మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. 16 నుంచి 24 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.